కమల్ హాసన్ గారాల పట్టిగా అందరికీ సుపరిచితమైన నటి శృతి హాసన్. విశ్వవిఖ్యాత నటుడిగా పేరుగాంచిన కమల్ కూతురు అయినప్పటికీ ఆమెకు వెండితెరపై సక్సెస్ అంత ఈజీగా లభించలేదు. నిజం చెప్పాలంటే శృతి హాసన్ కెరీర్ ని గబ్బర్ సింగ్ కు ముందు, గబ్బర్ సింగ్ కు తర్వాత అని చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన హేరామ్ సినిమాలో బాల్య నటిగా నటించిన శృతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన లక్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. అయితే ఆ సినిమా ఆమెకు బ్యాడ్ లక్ నే తెచ్చింది. 2011లో కె రాఘవేంద్రరావు కొడుకైన కె ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలు అందుకున్నా శృతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయాన్నే మిగిల్చింది. అలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసినా ఆమెకు సరైన హిట్ లేక ఐరన్ లెగ్ అని ముద్రపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అదృష్టం ఆమెకు గబ్బర్ సింగ్ రూపంలో వచ్చింది. పవర్ స్టార్ తో జతకట్టిన తర్వాత ఒక భారీ హిట్ కు ఆమె జత చేరింది. నాటి నుండి ఆమెకు పవన్ అంటే ఎనలేని అభిమానం. పవన్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఇప్పటికీ తూచా తప్పక పాటిస్తుంది శృతి. అలాంటి శృతి పవన్ గురించి ఏం చెప్పిందో తెలుసా? పవన్ ప్రకృతి ఆరాధకుడని, ప్రకృతిలోని జీవజాలమంతా సురక్షితంగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి అని పేర్కొంది. కేవలం తమ స్వార్థం కోసం చూసుకునే ఈ రోజుల్లో తాను మాత్రం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఈ నేల గురించి, నేల మీద సంచరించే జీవుల గురించి, తన చుట్టూ ఉన్న ప్రజల గురించి నిత్యం జనసేనాని తపన పడుతూ ఉంటాడని శృతి తెలిపింది. పవన్ అతి తక్కువగా మాట్లాడతారని, కానీ ఏది మాట్లాడినా దాని మూలాలు తెలుసుకుని మాట్లాడతారని, ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుందని పేర్కొంది. ఇలా నిజాయితీగా అతి కొద్ది మంది మాత్రమే మాట్లాడతారని చెప్పుకొచ్చింది. తాను పవన్ సరసన నటించి 2 సంవత్సరాలు దాటాయని, మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సరసన నటించే అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేసింది.